కనిపిస్తుంది. ఉమ్, ఒక్క నిమిషం అండి, 5 minutes. నిన్న ఇంకొక టైప్ చెప్పా కదండి, లైక్ XML అసలు కంప్లీట్ XML లేకుండా కూడా చేయొచ్చు. ఓకేనా? అదేం చేయాలంటే, ఒక జావా క్లాస్కి మనం @కన్ఫిగరేషన్ ఇచ్చాము అంటే అది మనం XML లాగా అన్నట్టు. అంటే కాన్ఫిగరేషన్ అంతా ఇప్పుడు అంతకుముందు ఏం చేసేవాళ్ళం, XML లో బీన్స్ డిక్లేర్ చేసేవాళ్ళం కదా,
కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే XML వాడకుండా ఈ ఈ క్లాస్లో ఏ క్లాస్లో అయితే @కాన్ఫిగరేషన్ అని ఉంటుందో అందులో మనం బీన్స్ డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకేనా? అక్కడలాగా మనం బీన్ ఐడి ఈక్వల్ టు అట్లా ఇవ్వం, ఎందుకంటే అది XML కాబట్టి అట్లా ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఇవ్వాలంటే మీకు ఏ ఆబ్జెక్ట్ ఇది ఏది అయితే డిక్లేర్ చేయాలో దాన్ని మీరు ఇక్కడ @బీన్ ట్యాగ్ తో ఇవ్వాలి. @బీన్ ట్యాగ్ ఇది ఉందా, ఇది దిస్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనం బీన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాను చూసారా, అదే అనమాట. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం చేయాలి, టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి, టీచర్లో మళ్ళీ మనం అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ కేసులో మనకి ఏంటంటే ఏదైనా సరే XML చేయకుండా కాన్ఫిగరేషన్ ఏదైనా క్లాస్లో ఇచ్చాము అంటే ఆ క్లాస్ అనేది మనం XML లో బీన్స్ డిక్లేర్ చేసే బదులు ఒక క్లాస్కి కాన్ఫిగరేషన్ ఇస్తాం. అంటే ఏంటి, ఈ క్లాస్లో నా కాన్ఫిగరేషన్ అంతా ఉంది, ఇక్కడ నుంచి తీసుకోమని చెప్పి. కాబట్టి ఏం చేయాలి, అంతకుముందు ఎక్కడి నుంచి రీడ్ చేసేది, అప్లికేషన్ అది కంటైనర్ ఏం చేసేదండి అంతకుముందు, ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి రీడ్ చేసేది, XML ని చేసుకొని అర్థం చేసుకునేది. తర్వాత మనం ఎప్పుడైనా ఐడి అన్న అడిగామనుకోండి, ఒక ఐడితో ఈ బీన్ కావాలని, ఆ బీన్ రిటర్న్ చేసేది. ఇప్పుడు ఏం చేయాలి, XML ఉందా, లేదు, ఈ క్లాస్ రీడ్ చేసి అండర్స్టాండ్ చేసుకోవాలి, అవునా. సో అంతకుముందు మీకు చూపించే గుర్తున్న కన్సోల్లో లోడింగ్ బీన్ డెఫినేషన్స్ ఫ్రమ్ xyz.xml అని ఉంది, అవునా. ఒకసారి చూపించండి. ఇప్పుడు ఇది రన్ చేసింగానే చూడండి, XML రీడ్ చేస్తుంది, చూసారా, ఇది లోడింగ్ బీన్ డెఫినేషన్స్ ఫ్రమ్ XML అని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలి, ఆ XML కాకుండా మన క్లాస్నే రీడ్ చేయాలి, ఓకేనా.
సి సేమ్ మనం చేసాను చూసాను కదండి, అలానే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది చూడండి ఇప్పుడు అంటే రైటర్ యాప్ అని ఉందా? హలో, యా ఓకే. రైటర్ యాప్ ఉంది కదండి, రైటర్ యాప్కి రైటర్ అనేది డిపెండెన్సీ. ఈ ఎగ్జాంపుల్లో సేమ్ నిన్న మనం ఏం చేసాం, టీచర్కి పెన్ ఎలాగనో ఇక్కడ రైటర్ యాప్కి రైటర్ అన్నమాట. ఓకేనా? ఇందులో ఏమున్నాయి, సెట్ రైటర్ మెథడ్ ఉంది, అంటే ఇది సెటర్ ఇంజెక్షన్కి వాడతాం. అవునా? కన్స్ట్రక్టర్ ఏం లేదు కాబట్టి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ చేయట్లేదు, సెటర్ ఇంజెక్షన్ చేస్తున్నాం. అవునా? దీనికి ఏం చేసాం, క్వాలిఫైర్ ఎందుకు ఇస్తాం గుర్తుందా? యా అది డిఫరెన్స్ తెలుసుకోవడానికి. బై డిఫాల్ట్ ఆటో వైడ్ అంటే ఏం చేస్తుందంటే, ఈ రైటర్ అనేది గనక రైటర్ అనే టైప్ ఆఫ్ బీన్ ఉంటే దాన్ని ఇంజెక్ట్ చేసిద్ది. బట్ మనకి ఇంక్ పెన్ కూడా రైటర్ కి ఇంప్లిమెంటేషనే. సపోజ్ నిన్న మన ఎగ్జాంపుల్లో చూస్తే పెన్ బై టైప్. పెన్కి 2 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, ఒకటి ఇంక్ పెన్, ఒకటి బాల్ పెన్. సో రెండిటికి కాంపోనెంట్ అని ఉంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆటో వైడ్ అన్నారనుకో, దానికి ఏ బీన్ ఇంజెక్ట్ చేయాలో అర్థం కాదు. ఎందుకంటే రెండు మన పెన్కి ఇంప్లిమెంటేషన్సే కదా. సో ఆటో వైడ్ ఇక్కడ మనం ఏమి చెప్పకపోతే బై టైప్ ఇంజెక్ట్ చేస్తుంది. సో బై టైప్ అనేటప్పటికే పెన్ టైప్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, బాల్ పెన్ ఉంది, ఇంక్ పెన్ ఉంది. కాబట్టి దానికి ఏది చేయాలో అర్థం కాదు. కాబట్టి ఏం చేస్తుంటే క్వాలిఫైర్ ఇచ్చి ఏ టైప్కి అయితే పీటీ అని ఉందో ఆ బీన్ ఇంజెక్ట్ చేయండి అని. ఓకేనా? అప్పుడు ఏం చేస్తుంది, ఆ కరస్పాండింగ్ బీన్ కి న్యూ అనో ఏదో చేసేసి ఇస్తుంది. ఎప్పుడు న్యూ చేయదు. ఎందుకు? ఒకవేళ మనం కనుక సింగిల్ టన్ అన్నాం అనుకో, బై డిఫాల్ట్ స్కోప్ సింగిల్ టన్. సో అది ఎప్పుడు న్యూ అంది కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఇస్తుంది, ప్రతిసారి న్యూ కాల్ చేయదు. ప్రోటోటైప్ అనుకోండి, ఇంటర్నల్ గా మేబీ ప్రతిసారి న్యూ కాల్ చేస్తుంది, ఎందుకంటే టు రిటర్న్ న్యూ ఆబ్జెక్ట్. సింగిల్ టన్ లో ప్రతిసారి న్యూ కాల్ చేసిద్దా? కాల్ చేయదు కదా. ఎందుకు? సింగిల్ టన్ లో ఒక్క ఆబ్జెక్టే ఎన్నిసార్లు కాల్ చేసినా సేమ్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. అదే కదా సింగిల్ టన్ అంటేనే అదండి. బై డిఫాల్ట్ స్ప్రింగ్ లో స్కోప్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ టన్. క్లియరా? ఇప్పుడు ఇక్కడ చూడండి. సో రైటర్ యాప్ కి మనకి రైటర్ కావాలి, అవునా? ఈ రైటర్ కి మనకి ఎన్ని ఉన్నాయండి, ప్లెయిన్ టెక్స్ట్ రైటర్ ఉంది, డెకరేటెడ్ టెక్స్ట్ రైటర్ ఉంది. ఓకేనా? యా సో డెకరేటెడ్ టెక్స్ట్ రైటర్కి ఏమి ఇచ్చారు, క్వాలిఫైర్ డిటి ఇచ్చారు. ఓకేనా? ఇది ఇంప్లిమెంట్స్ రైటర్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకి, ప్లెయిన్ టెక్స్ట్ రైటర్కి ఏమి ఇవ్వలేదు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేశారు, పీటీ అని ఇచ్చారు ప్లెయిన్ టెక్స్ట్ రైటర్కి. టు డిఫరెన్షియేట్, దీన్ని ఇంజెక్ట్ చేయాలా లేదా దీన్ని ఇంజెక్ట్ చేయాలా అన్న కన్ఫ్యూజన్ రాకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ టెస్ట్ మెయిన్నే నేను ఈ లైన్ కామెంట్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను, XML నుంచి కాకుండా నా క్లాస్ నుంచి రీడ్ చేస్తా. నా క్లాస్ ఏదండి ఇప్పుడు, టెస్ట్ మెయిన్ జావా కాన్ఫిగ్. కాబట్టి ఇక్కడ నాది టెస్ట్ మెయిన్ జావా కాన్ఫిగ్. ఓకేనా? చూసారా ఇక్కడ మారిపోయిందండి. దీని పేరు అనోటేషన్ కాన్ఫిగ్ అప్లికేషన్ కాంటెస్ట్. నార్మల్ ఫైల్ సిస్టమ్ XML అప్లికేషన్ కాంటెస్ట్ కదా అంతకుముందు. ఇదేంది అనోటేషన్ కాన్ఫిగ్ అంటే ఏంది, ఈ కంటైనర్ కాన్ఫిగరేషన్ ఎక్కడి నుంచి రీడ్ చేస్తుంది, XML నుంచి రీడ్ చేయదు, ఒక క్లాస్ లో ఉంటది, ఆ క్లాస్ నుంచి రీడ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం అడగాలండి, ఆబ్జెక్ట్ టీచర్. టీచర్కి ఏమని ఇచ్చాం, ఇక్కడ టెస్ట్ ఏది, టెస్ట్ మెయిన్ జావా కాన్ఫిగ్ ఇదేనా?
రీప్లేస్ చేసేసామా? ఇప్పుడు @bin ఇవన్నీ రాసాం కదండి, ఎక్కడ రాసాం? ఓకే, ఇది కదా. సో మనం ఏం అడగాలండి ఇప్పుడు? అంతకుముందు బీన్ గెట్ టీచర్ తెచ్చుకునే దానికి ఏం అడిగాము? సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మనకు కావాలి, అవునా? ఏది? ఓకే, ఫస్ట్ టీచర్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దామండి. ఓకేనా? వచ్చిందా అండి? హలో, ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఏం చేస్తుందండి ఈ అనటేషన్ కాన్ఫిగ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ మీ కాన్ఫిగరేషన్ ని ఈ క్లాస్ నుంచి రీడ్ చేసింది. ఇక్కడ డాట్ క్లాస్ అని ఇవ్వాలండి. అంటే ఏంటి? ఈ క్లాస్ నుంచి కాన్ఫిగరేషన్ రీడ్ చేసింది. ఈ కాన్ఫిగరేషన్ ఏమి ఇచ్చాం? టెస్ట్ మెయిన్ జావా కాన్ఫిగ్ లో టీచర్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవడానికి, ఓకేనా, గెట్ టీచర్ అని చెప్పి ఒక మెథడ్ రాసాం, అవునా? సో ఎప్పుడైతే మనం అక్కడ ఏం చేసేవాళ్ళండి కాంటెక్స్ట్ ని, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే అంతకుముందు ఏం చేసేవాళ్ళం? కాంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ ఆఫ్ రీప్లేస్ చేసేసాం. ఇవ్వండి, అంతకుముందు ఏం చేసాం? టీచర్ అని అడిగాం. ఎందుకు? మన XML-లో మొత్తం ఇక్కడ ఇలానే ఉంది. ఇప్పుడు చెప్పా కదా, టీచర్కి ఏం చేస్తారు? స్మాల్ అన్ని స్మాల్ లెటర్స్ కన్వర్ట్ తీసుకుంటారు. అదే XML అయితే మనం ఐడితో తీసుకుంటాం. ఐడి అక్కడ ఏదైనా ఇస్తాం కదా, ఆ ఐడితో తెచ్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? డైరెక్ట్ దీన్ని ఈ మెథడ్ నేమ్ ఉంది చూసారా, అది ఇవ్వండి. అదే మనకు ఐడి లాగా అనుకోవాలి. ఓకేనా? ఎప్పుడు మనం ఏమి ఇవ్వకపోతే ఇంకా సంథింగ్ వేరే లాగా దీన్ని నేమ్ గా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. కానీ ప్రెసెంట్ నేను ఏమి ఇవ్వలేదు కదా, కాబట్టి బై డిఫాల్ట్ ఏం చేస్తుంది? ఈ మెథడ్ నేమ్ ఏది ఇచ్చారో దాన్ని తీసుకుంటుంది తెచ్చుకోవాలంటే. ఇప్పుడు ఏం చేసేది అనుకోండి, న్యూ టీచర్ అనగానే అదేం చేస్తుంది? ఇంటర్నల్ గా ఇక్కడ జస్ట్ బీన్ కాన్ఫిగరేషన్ ఇచ్చాం. దీనికి XML లో రాసిన బీన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అన్న దానికి ఏం డిఫరెన్స్ లేదండి. ఇప్పుడు ఇదేం చేస్తుంది తెలుసా? టీచర్ ఆబ్జెక్ట్ లో ఆటో వైడ్ అని ఉందా? టీచర్ లో పెన్ కావాలి. ఈ పెన్ తెచ్చుకోవడానికి ఏం చెప్పాము? ఆటో వైడ్ అని చెప్పి క్వాలిఫైర్ బీపీ అని పెట్టాం, అవునా? కాబట్టి మనం ఏం చేస్తుంది? సో టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు బీపీ అనేది ఉందా చూసుకుంటది. ఎక్కడ చూసుకుంటది? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటది. ఒక బీన్ ఉందా బీపీ అని. కాబట్టి టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే ఈ డిపెండెన్సీని కూడా టీచర్లోకి ఇంజెక్ట్ చేసింది. అదే ఇప్పుడు మీరు ఇక్కడ బీపీఎస్ అని ఇచ్చారనుకోండి, అవ్వదు. ఎందుకంటే ఈ టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మీరు ఏం చెప్పారు? టీచర్లో బీపీ ఉన్న బీన్ని సెట్ చేయమన్నారు, కానీ ఇప్పుడు ఫైండ్ అవ్వదు. ఇదండి, ఫైండ్ అయిపోయింది. టెస్ట్ కాన్ఫిగ్ ఏమైనా మిస్టేక్ చేసామా? టీచర్లో
ఓకే ఓకే, ఇక్కడ చూడండి బాల్ పెన్ లో బీ ఇక్కడ ఉంది కదా ఇది. యాక్చువల్గా మనం ఇంకా ఇది ఇక్కడ ఉంది కదా, సో అందుకని అది ఇంకా అయ్యింది. ఓకేనా? Yeah. చూసారా అవ్వలేదు? అదండి, మనం ఏం చేయాలి, ఇక్కడ ఇస్తాం కదా అదంతా. సో క్వాలిఫైర్ అక్కడ ఉండేసరికి మీకు తేడా అర్థం కాలేదు. ఇందాక ఎర్రర్ రాలేదు, ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. Okay. క్లియరా? Yeah. నేను దీనికి బీపీఎస్ ఇచ్చా ఇక్కడ, కానీ ఇక్కడ మనం మార్చలేదు ఇందాక. సో ఇది అర్థమైందండి. ఇది ఫుల్ ఏమంటారు మన జావా కాన్ఫిగరేషన్ తో, మొత్తం జావా కాన్ఫిగరేషన్ ఇక్కడ. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా సింధు? క్లియర్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందులోనే మనం ఏం చేసాము, ఒక డిపెండెన్సీ అనేది ఒక వేరే ఆబ్జెక్ట్ ని డిపెండెన్సీ ఇంజెక్ట్ చేశారు కదా. అట్లా కాకుండా మనకి ఒక్కోసారి ఏమవుతుంది, మనకి ఒక లిస్ట్ కూడా కావాల్సి వచ్చింది. అవునా? డిపెండెన్సీగా ఒక లిస్ట్ కానీ, ఒక మ్యాప్ కానీ, ఒక సెట్ కానీ. సో వాటిని ఎలా ఇంజెక్ట్ చేయాలి అదేనా? ఇప్పుడు మనకి సపోజ్ స్టూడెంట్ ఉందండి. స్టూడెంట్ లో ఏముంటదండి, ప్రతి స్టూడెంట్ కి మార్క్స్ ఉంటాయి కదా. సో ఆ మార్క్స్ అనేది లిస్ట్ అనుకోండి, అది డిపెండెన్సీ కదా. సపోజ్ స్టూడెంట్ లో ఒక లిస్ట్ అనేది ఉంది మార్క్స్ అని. ఇప్పుడు ఆ మార్క్స్ అనేది ఎలా తెచ్చుకోవాలి అనేది చూద్దాం. అంటే స్ప్రింగ్ లో మనం ఫర్ లూప్ అని యూజ్ చేయకూడదా? ఏమని? ఫర్ లూప్స్ అంటే మల్టిపుల్ జావా కూడా అండి. మరి జస్ట్ ఫర్ లూప్ రాసేసుకోవచ్చు కదా. ఎక్కడ? ఒకవేళ మనం లిస్ట్ అలాంటివి తెచ్చుకోవాలంటే అరే బేస్డ్ చేసుకుంటే ఈజీయే కదా. అరే లిస్ట్ తెచ్చుకోవడం కాదండి, ఆ డిపెండెన్సీని నేను త్రూ కాన్ఫిగరేషన్ ఇంజెక్ట్ చేస్తా. అదే కదా లూజ్ కప్లింగ్ అంటే. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇప్పుడు టీచర్ లో మనం పెన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సెటర్ మాత్రం కాల్ చేయలేమా? ఎందుకు చేస్తున్నాం ఇక్కడ? స్ప్రింగ్ ఇంజెక్ట్ చేస్తే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, రేపు వేరే ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఆ ఇంప్లిమెంటేషన్ ని సింపుల్ కాన్ఫిగరేషన్ లో చేంజ్ చేయడం వల్ల మారిపోయిందండి, కోడ్ ఏం చేంజ్ చేయకుండా. ఇప్పుడు మన కేసే తీసుకోండి, టీచర్ లో పెన్ ఉందా, పెన్ అనే టైప్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏం చేశాను, బాల్ పెన్ పంపించా. రేపు నాకు బాల్ పెన్ ఇంక్ పెన్ పంపించాలంటే ఏముందండి, సింపుల్ గా వెళ్ళి XML లో చేంజ్ చేయటమేనా? అదే ఏది XML వేలో అయితే మనం ఏం చేయాలి, జస్ట్ రెఫ్ ట్యాగ్ ని మారిస్తే సరిపోయిద్దా? అవునా కదా? రెఫ్ ఈజ్ ఈక్వల్ టు బీ పెన్ బదులు ఐ పెన్ అని ఇచ్చామనుకోండి, సరిపోతుంది. అదే మనం గనక అలా రాయకుండా హార్డ్ కోడింగ్ లాగా చేసామనుకోండి, మనం సెట్ చేయటం అవన్నీ, మన కోడ్ మార్చాల్సి వచ్చింది కదా. సో కోడ్ చేంజ్ చేయకుండా, అంటే ఇది లూజ్ కప్లింగ్ అంటారండి. మీకు ఏంటంటే ఇంప్లిమెంటేషన్స్ చేంజ్ చేసినప్పుడు, రిక్వైర్మెంట్స్ చేంజ్ చేసినప్పుడు స్ప్రింగ్ ఇది మనకి అడ్వాంటేజ్ అనమాట. మనం గుడ్ ఏమంటారు, ఇవన్నీ గుడ్ డిజైన్ ప్యాటర్న్స్ కింద వస్తాయండి ఇవన్నీ. సో మనకి ఇంప్లిమెంటేషన్ చేంజ్ చేయాలన్నప్పుడు మినిమల్ కోడ్ చేంజెస్ అయిపోతాయి ఇలా చేస్తే. ఓకేనా? ఓకే. మనం ఇంకో కొత్త క్లాస్ క్రియేట్ చేద్దాం. న్యూ క్లాస్ స్టూడెంట్. మీరే చెప్పాలండి ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఎలా చేయాలో. మనం కాన్ఫిగరేషన్ కూడా మీరే చెప్తారా? ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్, ప్రైవేట్ ఇంట్. అర్థమైపోయి స్టూడెంట్ అని కానీ ఈ రెండు ఉంటాయి. ప్రాజెక్ట్లో ఇదే ఉండదండి, నేనేదో చెప్తాను. అక్కడ వేరుగా ఉంటాయి కదా క్లాసెస్. ఓకేనా? ఇప్పుడేంటి నేనేమంటున్నా అంటే, మనకి ఇంకో ప్రాపర్టీ ఉంది, ప్రైవేట్ లిస్ట్ స్ట్రింగ్. గుర్తుందా ఈ సింటాక్స్?
మార్క్స్ అంటే ఏంటి? స్ట్రింగ్ స్పెసిఫైడ్ లిస్ట్. ఈ మార్క్స్ అనే కలెక్షన్ లో స్ట్రింగ్ అనేవి ఉంటాయి అన్ని అని అర్థం. ఈ లిస్ట్ లో మార్క్స్ ఉంటాయి కదా, ఈ మార్క్స్ అంతా స్ట్రింగ్ టైప్ అని జనరిక్స్. కాకపోతే మళ్ళీ జనరిక్స్ వీడియోకి వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకొక కొత్త కాంటెక్స్ట్ ఫైల్ పెట్టుకున్నా. అందులోనే చేయొచ్చు. మీకు ఏంటంటే రేపు ఉంటాయి అని చెప్పేసి వేరేది క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? ఈ టెస్ట్ మెయిన్ లిస్ట్ లో ఏ ఫైల్ రీడ్ చేద్దామండి? XML రీడ్ చేద్దాం. ఓకేనా? దీని పేరు ఏంటి? స్ప్రింగ్ హైఫన్ లిస్ట్ కంటెక్స్ట్ కదా, కంటెక్స్ట్ డాట్ XML. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ లిస్ట్ డాట్ XML మనకు సారీ కంటెక్స్ట్ కాంపోనెంట్ స్కాన్ ఎప్పుడు బీన్స్ డిక్లేర్ చేయకుండా ఉండాలి. @కాంపోనెంట్ అని చెప్పినప్పుడు మనం కావాలంటే ఇక్కడ బీన్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బీన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇద్దాం? స్టూడెంట్ ఐడి. క్లాస్ ఏంటండి? టెస్ట్ డాట్ స్టూడెంట్. ఇంజెక్ట్ చెప్పండి ఎలా రాయాలా? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఏమున్నాయి? స్టూడెంట్ లో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పండి ఎలా చేయాలో. నేమ్, ఐడి, మార్క్స్. చెప్పండి. ప్రాపర్టీ. ఓకే. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదోటి SID. ఇక్కడ ఏమన్నదంటే STID అని ఇచ్చా, జస్ట్ మీకు కన్ఫ్యూజ్ లేకుండా. SID స్పేస్ ఐడి మళ్ళీ ఐడినా? వాల్యూ కదా, మళ్ళీ క్లాస్ వాల్యూ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ప్రాపర్టీ ఈక్వల్ టు ఐడి. నేమ్ ఇంట్లో డిక్లేర్ చేశారు. నేమ్ ఐడి కదా, SID నేమ్ కదండి ఇచ్చింది. ఓ సారీ, నేమ్ ఐడినే ఐడి ఇచ్చారు. నేమ్ వాల్యూ ఈక్వల్ టు సింధు చెప్పింది కాబట్టి సింధు పేరు పెడదాం. నెక్స్ట్ ఇక్కడే కదా మనకి డిఫరెన్స్ వచ్చేది అంతమందికి ఇప్పటికి. కాన్ఫిగ్ కానీ అక్కడ ఏమి మనం ఇంప్లిమెంట్ కదా. ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? స్టూడెంట్ లో కలెక్షన్ పేరు ఏంటి? మార్క్స్ కదా. ఎక్కడ రాస్తున్నాం? ఇక్కడ కదా. మార్క్స్ ఇన్సైడ్ వెళ్ళి రెఫ్ కాదు కదా ఇది. ఓకే, రెఫ్ అయినా ఇక్కడ ఎలా చేయాలంటే లిస్ట్, అదైనా మీ మార్క్స్. ఓకేనా? టెస్ట్ మెయిన్ లిస్ట్. ఇందులో ఐడి ఏమి ఇచ్చాం? STID అంతేనా? ఐడి అంటే ఐడి అని ఇచ్చాను, జస్ట్ ఐడి కాదు, మార్చే కదా తర్వాత. STID కదా.
బీన్కి ఇచ్చింది సింధు చూసాను. ఐడి ఇచ్చాను కదా. STID. లిస్ట్ ఇక్కడ వాల్యూ అని ఇవ్వాలండి, ఇలా డైరెక్ట్ కాదు. అంటే మా దగ్గర 10 వాల్యూస్ ఉన్నాయనా? మార్క్స్ అండి, మీ స్టూడెంట్ మీకు 3 మార్క్స్ వచ్చినాయి. ఇంగ్లీషు 6 కావాలంటే 6 పెట్టుకోండి, ప్రస్తుతానికి నేను ఏదో 3 పెట్టా. ఇప్పుడు లైక్ మనకి 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అది మనం ఎలా రాస్తాం 6 సబ్జెక్ట్ మార్క్స్ అని? అలాంటివి 6 రాయాలి. ప్రస్తుతానికి ఒక లిస్ట్, అది ఏ సబ్జెక్ట్ కానీ కాదు. ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ ఊరికనే ప్రజెంట్ ఒక 6 వాల్యూస్ పంపించాలి అనుకోండి. అంటే ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ పంపించాలి అనేది ఎగ్జాంపుల్ ఇక్కడ. ఇంగ్లీష్ 10 వచ్చిందని, లేకపోతే సైన్స్ 20 వచ్చిందని తెలియాలని, అదేనా మీరు అంటుంది? అలా కాదు, అసలు ఒకవేళ 6 ఏమన్నా మనం సబ్జెక్ట్స్ మార్క్ వేయాలంటే 6 మార్క్స్ ఎన్ని కావాలంటే అన్ని పంపించుకోండి, లిస్టే కదా ఇది. ఇంటర్నల్ మనం అయితే ఏం చేసేవాళ్ళం అండి, ఇక్కడ ఫర్ లూప్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్. ఇక్కడ ఫర్ లూప్ లో i = అదే జావా కోడ్ అయింది. లిస్ట్ డాట్ యాడ్ అంటాం కదా మనం మామూలుగా అయితే. ఇప్పుడు లిస్ట్ డాట్ యాడ్ కాదు కదా, మనం డిపెండెన్సీనే స్ప్రింగ్ ఇంజెక్ట్ చేస్తుంది. అదే పని ఇంటర్నల్ గా అదే చేస్తుందండి, మనం చేయకుండా అది చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేద్దాం, t1 డాట్ గెట్ నేమ్, గెట్ ఐడి, గెట్ మార్క్స్ తెచ్చుకుందాం. గెట్ అడ్రస్ రాసాం, రాయలేదు కదా. అడ్రస్ యాడ్ నుంచి వచ్చింది. T1 ఉంది, ముందు పెన్ టీచర్ ఉంది కదా. ఓకేనా? ఓకేనా అండి, సింధు వచ్చిందా? లిస్ట్ స్ట్రింగ్ m t1 డాట్ గెట్ మార్క్స్ అని చెప్పి దీన్ని ఐటరేట్ చేసి డిస్ప్లే చేసుకోండి. ఓకేనా? నేను ఎంఎస్ని ప్రింట్ చేస్తే చాలండి, అది మొత్తం డిస్ప్లే చేస్తాను. వచ్చిందా? ఫర్ లూప్ ఐటరేట్ చేయకపోయినా మీరు బై డిఫాల్ట్ ఇట్లా ఇస్తే ఇది ఒక రిప్రజెంటేషన్ గా ఇచ్చింది. స్ట్రింగ్ కాల్ చేసిందండి లిస్ట్ మీద, సో అది ఇట్లా డిస్ప్లే చేసింది. యాక్చువల్గా మనం ఫర్ లూప్ చేయాలి, నేను ఊరికి ప్రస్తుతానికి ఇట్లా పెట్టేసా. ఓకేనా? ఇది స్ట్రింగ్ కాల్ అయ్యి ఇట్లా వచ్చింది. స్ట్రింగ్ బై డిఫాల్ట్ గా అరే లిస్ట్ ని ఇట్లా ప్రింట్ చేసింది, బ్రాకెట్స్ లో పెట్టి కామా సపరేటెడ్ గా. ఓకే, నేను ఒక 5 minutes లో వస్తానండి.
హలో యా అర్థమైందండి లిస్ట్ ఎలా పాస్ చేయాలో. యా జనరల్గా ఇవన్నీ ఎలా వాడతారంటే ఇప్పుడు మనకి ఒక్కోసారి ప్రాపర్టీస్ ఫైల్ రీడ్ చేస్తాం, లేకపోతే సమ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్, ఇలాంటి రిక్వైర్మెంట్స్ కోసం ఇవ్వండి. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఏదైనా ఇంజెక్ట్ చేయాలి అన్నప్పుడు ఇలా పంపించుకుంటాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకో కాపీ వేద్దాం. ఈసారి మ్యాప్ ఎట్లా పంపించాలి చూద్దాం. సింపుల్ గా ఉందండి, కష్టంగా ఉందండి? నిజం చెప్పండి, నేను అడిగానని చెప్పండి. మీరు ఎట్లా చెప్పండి, దాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది. జావా కన్నా నాకు ఇదే కొంచెం సింపుల్ అనిపిస్తుంది. ఇదే సింపుల్ గా ఉందా? ఏదో లాజిక్ లేని రాయట్లేదుగా, అందుకని మీకు సింపుల్ గా ఉంది. ఇది చేస్తే ఎవడిస్తాడండి జాబ్? ఇక్కడ నుంచి డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇప్పుడు ఎలా చేస్తారో తెలుసా? నెక్స్ట్ మనం ఒక ఇంటర్ఫేస్ రాసి డిఓ రాస్తాం, డిఓకి ఇంప్లిమెంటేషన్ రాస్తాం. ఓకేనా? ఈ డిఓని తీసుకొచ్చి మన క్లాస్ లోకి డిపెండెన్సీ ఇంజెక్ట్ చేయాలి. ఓకేనా? డిఓని తెచ్చుకొని ఆ డిఓ నుంచి మెథడ్స్ కాల్ చేసుకోవాలి. సో అంత డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇదే ఉంటది. నెక్స్ట్ కాన్సెప్ట్స్ అంతా ఇప్పుడు జేడిబిసి వచ్చింది అనుకోండి, అక్కడ ఏముంటదంటే ఒక జేడిబిసి టెంప్లెట్ అని ఒక క్లాస్ ఉంటది. ఓకేనా? ఆ టెంప్లెట్ ని డిఓకి ఫస్ట్ డిపెండెన్సీగా ఇంజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ డిపెండెన్సీని మన సర్వీస్ లేయర్ కి ఇంజెక్ట్ చేస్తారు. సో మన కంట్రోల్ మన ఏమంటారు కోడ్ నుంచి ఫస్ట్ సర్వీస్ లేయర్ తెచ్చుకుంటే సర్వీస్ లేయర్ ఆటోమేటిక్ గా
డిఏ అని తెచ్చుకుంటది, డిఏ ఆల్రెడీ టెంప్లెట్ ని తెచ్చుకుంటది, మనం జేడిబిసి రాసుకోవచ్చు. అలా ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు ఇది తీసేద్దాం, ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేద్దాం. సేమ్ మీకోసం అని చెప్పి ఉన్న ప్రతిదీ ఒక క్లాస్ గా క్రియేట్ చేస్తున్నానండి. జనరల్ గా మీ రిక్వైర్మెంట్ బట్టి రాసుకుంటారు. నేను ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ రాసి అట్లా చేస్తున్నా, మీకు తర్వాత రెఫర్ చేసుకోవడానికి. ఇందులో మార్చేయండి. ఇక్కడ సపోజ్ మనకి ఎక్కడున్నా మనం స్టూడెంట్ ఉంది కదా, ఇది కూడా కాపీ చేసి ఈ స్టూడెంట్లో ఏముంటుంది అంటే మ్యాప్ ఉంటుంది. నేను చాలా స్లోగా చెప్తున్నానండి కావాలంటే, ఎందుకంటే ఇన్ని చెప్తున్నప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి నేను రోజుకు ఒక రెండు కవర్ చేస్తూ వస్తున్నా. ఒకేసారి మళ్ళీ అన్ని చెప్తే అర్థం కాదని చెప్పి మీకు అంత ముందు కంటే నేను ఇప్పుడు నాకు తెలిసి నేను స్లోగా చెప్తున్నా. మ్యాప్ స్ట్రింగ్ మార్క్స్. ఓకేనా? ఇక్కడ ఈ స్టూడెంట్లో అంతకుముందు ఏముంది, లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇందులో నాకు మ్యాప్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటున్నా. ఓకేనా? ఎక్కడ ఎర్రర్ వస్తుంది, ఇది మళ్ళీ గెటర్స్ మళ్ళీ సెట్ చేసుకోండి. సారీ, మ్యాప్లో ఏముంటాయి గుర్తున్నాయా? ఎంట్రీ వాల్యూ అంటారు, గుర్తుందా? అందులో ఫస్ట్ దాన్ని కీ అంటారు, నెక్స్ట్ దాన్ని వాల్యూ అంటారు. అవునా? ఆ రెండింటిని కలిపి ఎంట్రీ అంటారు, గుర్తుందా? ఎంట్రీ కీ ఈజ్ ఈక్వల్ టు నేనేమి ఇస్తున్నా అంటే సైన్స్ లో ఓకేనా, సైన్స్ లో 10 అట్లా అన్నట్టు. ఇక్కడ ఇందాక మనం జస్ట్ సింపుల్ వాల్యూస్ పంపించాం. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, మ్యాప్ అంటే అదే కదండి, కీ ఉంటుంది వాల్యూ ఉంటుంది. ఓకేనా? సంథింగ్ ఏదో సింటాక్స్ తప్పు రాసాం, అందుకని ఇది ఇలా చూపిస్తుంది. ఎంట్రీ క్లోజ్ చేయలేదు కదండి. చేయలేదా? ఏంటండి? ఓకే, క్యాకాషిని చిన్నప్పటి నుంచి ఇంతేనా మీరు? ఏంటో అశ్విని డల్ అయిపోయింది, ఎందుకు అయిపోయిందో అర్థం కాల. ఏం అశ్విని ఏంటో రెస్పాన్స్ ఇచ్చే ఓపిక కూడా లేదు. ట్రంప్ ఎఫెక్ట్ గా ఏంటి, వాడు చేసేదానికి మైండ్ బ్లాక్ అవుతుందా? సింధు మీరు చెప్పింది అదే, నా ఆ బిల్లేనా పాస్ అయింది? పాస్ అయిపోయిందా? మీకే మాకన్నా న్యూస్ ఎక్కువ తెలుస్తుంది. అబ్బా మరీ చెప్తా. H1B ఇది ఏదో సైన్ చేశాడు కదా. చేశాడా? అదే సైన్ అంటే అది ఏంటంటే మినిమం $1.3 lakhs ఇవ్వాలంటే ఇప్పుడు. అయిపోయిందా అది? అయితే అయిపోయింది గోల ఐటీకి షాక్ అని చెప్పి TV9 లో మొన్నే అయిందండి. అదే అంటే అవుతుంది అని అవ్వలేదా?
సందీప్ అవ్వలేదు. ఏంటంటున్నావు సందీప్? అవ్వలేదు మరి అవ్వలేదు వాడికి మరి అనుకుంటా. ఐటీకి షాక్, మరి షేర్స్ కూడా పడిపోయినాయి ఆ రోజు. అన్న వాళ్ళు అన్నారు వాడే వెనక వాళ్ళు, కానీ ఇంకా అఫీషియల్ గా రాలేదు. ఇప్పుడు చేశాను అన్నాడుగా. ఏమో ఇండియా మాకని వాళ్ళకి తెలిస్తే మెసేజెస్ వస్తున్నాయి ఫేక్ అని. ఆ? మాకు ఫార్వర్డ్ మెసేజెస్ వస్తున్నాయి ఫేక్ అని. ఫేక్ అవ్వదబ్బా, అది టీవీలో కూడా చూపించాడు. అంటే మేబీ ఒకటి అయ్యి ఉండొచ్చు, అది ఫేక్ అయితే కాదు. మేబీ ఆ బిల్ పాస్ చేయాలని స్టార్ట్ చేశారేమో అన్న అయి ఉండాలి, ఫేక్ అయితే కాదు. అంటే కాంగ్రెస్ అది అయ్యుండొచ్చు. కానీ అలా దాని వల్ల షేర్ మార్కెట్లు ఎలా అవుతాయండి? పాస్ అయి ఉండొచ్చు. అయ్యిందండి, ఎందుకంటే టీవీ వాళ్ళందరూ వేశారు. ఎందులో చూసా అన్నారు? టీవీ 9 లో చూస్తామైతే క్లాస్ అయిన తర్వాత. 100% అయినట్టే ఉందండి నాకు తెలిసి. ఎందుకంటే ఆ రోజు అన్ని ఎకనామిక్ టైమ్స్ లో వేసారు, అన్నిట్లో వేసారు. అయితే షాక్. 1.3 lakhs షాకింగ్ ఇచ్చారు. $1.3 lakhs చేయాలంట. వావ్. కాదు, ఉన్నోడికి సడన్ గా పెంచుతాడా అలా? మరి ఎలా? మరి వాడు రూల్ పాస్ చేస్తే మరి ఇయ్యాలి కదా వాడి ప్రకారం. అదే వెనక్కి పంపించేయడానికి అప్పుడు ఇండైరెక్ట్ గా వెనక్కి పంపించడం అంటే. అదే అందరూ ఇక్కడ అంటాం, అది ఎంతవరకు నిజమో తెలియదు. జస్ట్ అందరూ ఏమంటున్నారంటే ఏమంటారు, బాగా టాలెంటెడ్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అని ఏందో అంటున్నారు. అది ఎంతవరకు నిజం మీకే తెలియాలి. అంటే టాలెంటెడ్ ఉన్న వాళ్ళు అంటే రిటైన్ చేసుకుంటారు కదా వెంటనే, డబ్బులు ఎక్కువైనా అని అంటున్నారు. కానీ ఇక్కడ మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందండి. వాళ్ళు 1 గంట ఎక్స్ట్రా పని చేయమన్నా చేయరు. అవునా? అలా అయితే అందరినీ ఉంచుకుంటారు. మనం 10 గంటలు 12 గంటలు చేయమన్నా చేస్తాం కదా. అదే కదా. దరిద్రం. అందుకే వాళ్ళు కుక్కలాగా వాడుకుంటున్నారు. కెనాట్ బి క్యాస్ట్ స్టూడెంట్, ఎక్కడో స్టూడెంట్ గా పెట్టా ఇంకా. ఓకే, స్టూడెంట్ మ్యాపేనా? ఓకేనా, వచ్చిందండి వాల్యూస్. మ్యాప్ ని తెచ్చుకొని ప్రింట్ చేసాం. మ్యాప్ ని ఇట్లా ఐటరేట్ చేయటం తెలుసు కదా మీకు, ఫర్ లూప్ లో ఐటరేటర్ తెచ్చుకొని ఫస్ట్. గుర్తుందా, మర్చిపోయారా? గుర్తుంది. ఏం గుర్తుంది చెప్పండి సింటాక్స్. i is less than i plus plus. అదొక్కటి అందరూ చెప్తారులే, తర్వాత ఏం చేయాలి చెప్పండి. తర్వాత ఏమన్నా స్టేట్మెంట్ అక్కడ పెడితే ఏం పెడతారు? ఐటరేటర్ అదే సిస్టమ్ డాట్. అసలు ఎస్వాప్ లో ఇట్లా ఉంటుందండి. ఇది ఒకటి తెచ్చుకోవడానికి పనికి వస్తుంది. ఫర్ లూప్ రాయాలంటే ఇట్లా కాదండి రాయాల్సింది. నేనేదో ఫర్ ఇస్ ఈక్వల్ టు ఇంకోటి కూడా ఉంటుంది కదా, అదేంటి దాని పేరు? ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. అలా ఫర్ లూప్ అది దీన్ని తెచ్చుకోవడానికి రాసాం ఎప్పుడైనా? డాట్ నెక్స్ట్ కాదు, ఈ సెట్ తెచ్చుకొని. సర్లే, ఇప్పుడు ఇదంతా ఎందుకు, మీకు తెలుసు కదా. మళ్ళీ ఇప్పుడు ఇదంతా రైట్. ఓకేనా? ఇది బై డిఫాల్ట్ టూ స్ట్రింగ్ ని కాల్ చేసింది. అది అంతకుముందు అరే ఎట్లా డిక్లేర్ చేసింది, బ్రాకెట్స్ లో పెట్టి కామా సపరేటర్ కదా. ఇది మ్యాప్ అనేది వేరే సింబల్ ఇచ్చింది, చూసారా? బ్రేసెస్ ఇచ్చింది. ఓకేనా, అర్థమైందండి లిస్ట్ ఎలా చేయాలా, మ్యాప్ ఎలా చేయాలా. ఓకేనా, నెక్స్ట్ వేరే చూద్దాం. ఇలా వస్తానే ఉంటాయండి ఇంకా స్ప్రింగ్. అదే స్ప్రింగ్ ఒక మినీ వర్షన్ లాగా ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు నాకు ఇదేం తెలియక్కర్లేదు. మ్యాప్ ఇప్పుడు ప్రతి ఎగ్జాంపుల్ ఉన్న ఎగ్జాంపుల్ చేయలేదు మనం. ఓకే, ఇలా ఉంటది, డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇలా చెయ్యాలి అని తెలిస్తే చాలు. రేపు నాకు సెట్ ఎగ్జాంపుల్ చెప్పలేదండి మీరు అంటే మీ ఎక్స్పెక్టేషన్ కూడా అలా ఉండకూడదు. నా గురించి కాదు, ఈవెన్ మీకు కూడా ప్రతి ఎగ్జాంపుల్ నేర్చుకోకూడదు. లిస్ట్ చూశారు, మ్యాప్ చూశారు. సో రిక్వైర్మెంట్ మీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎక్కడైనా సెట్ పంపించాలి అని వచ్చింది అనుకోండి, మీరు ఏమనుకోవాలి, ఆల్రెడీ ఇలాంటిది ఏదో ఉండుంటది. సెట్ కూడా పంపించేది ఏదో ఉంటది. ఎందుకంటే 2 కలెక్షన్స్ కి ఇచ్చాక 4 ఇంకో మిగతా కలెక్షన్స్ కి ఇవ్వకుండా ఉండడు కదా.
కాబట్టి మీరు ఏం చేయాలి, ఓకే మేబీ సెట్ కూడా ఉండొచ్చు. ఏం చేస్తారు, డిపెండెన్సీ ఇంజెక్షన్ సెట్ ఎగ్జాంపుల్ అని కొట్టండి, వస్తుంది. కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని అర్థం చేసుకోండి అంతే. ఓకేనా, ప్రతిదీ అర్థం చేసుకోవడం ప్రతి ఎగ్జాంపుల్ మనం చేయలేము. నేర్చుకోవడం కోసం కొన్ని నేర్చుకుంటాం మనం, తర్వాత మీరు ప్రాక్టీస్ లో ఇంకొన్ని నేర్చుకుంటారు. నేను చెప్పింది 5 అనుకోండి, మీరు తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకో 4 నేర్చుకుంటారు. రేపు రియల్ టైమ్ లోకి వచ్చేటప్పటికి కొన్ని అసలు మనకు తెలియనివి కూడా ఏదో చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, గూగుల్లో ఇలాంటిది ఏదైనా ఉందా అని చెప్పి చూసుకొని చేసుకోవాలి. డిపెండెన్సీ ఇంజెక్షన్ అర్థం చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. తర్వాత అంతా ఏముండదండి, ఈజీ. మీకు స్ప్రింగ్ వచ్చేస్తుందండి, మీరు స్ప్రింగ్ కోర్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఇప్పుడు స్ప్రింగ్ ప్రాజెక్ట్ చూస్తే మీకు అర్థమైపోయింది తెలుసా, ఆ @AutoWide. ఓకేనా, ఈ స్ప్రింగ్ మీకు ఏమర్థం అవుతుందండి, ఒక స్ప్రింగ్ ప్రాజెక్ట్ లో ఏముంటది, ఒకటి XML ఫైల్ అన్నా ఉంటది, లేదా జావా కాన్ఫిగ్ ఫైల్ అన్నా ఉంటది. అవునా, రేపు మీ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, చూసారంటే మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని అర్థమైపోతాయి. ఏమైతుంది, ఒక డిఏఓని ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా చూస్తారు. ఓకే, ఇక్కడ ఏదో డిఏఓ ఉంటది. ఓకేనా, సో ఏదో JDBC డిఏఓ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మెథడ్స్ కాల్ చేసుకుంటారు, దీనిపైన కాంపోనెంట్ పెడతారు. ఎందుకు కాంపోనెంట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని XML లో డిక్లేర్ చేసే బదులు మనం ఇక్కడ ఇచ్చుకోవాలన్నప్పుడు @కాంపోనెంట్ ఇస్తాం. ఓకేనా, సో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. నెక్స్ట్ ఏముండదండి, డిపెండెన్సీ ఇంజెక్షన్ వచ్చాక JDBC చేయటం పెద్ద ఏముండదు. JDBC రిలేటెడ్ స్టఫ్ రాస్తాం. JDBC చెయ్యాలంటే స్ప్రింగ్ సపోర్ట్ ఎలా ఉంటుంది, JDBCలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ స్ప్రింగ్ చెప్పేది ఏంటంటే ప్రతిదానికి కనెక్షన్ తెచ్చుకోవాలి, ప్రతిదానికి ఫైనల్లో రిలీజ్ చేయాలా, ఫైనల్లో ప్రతి కనెక్షన్ రిలీజ్ చేయాలి. మీరు మర్చిపోయారు అనుకోండి, అది రిసోర్స్ లీక్. ఎలా ఉంటుంది అంటే, డేటాబేస్ కి మోర్ దాన్ ఒక 1000 కనెక్షన్లు ఐడియల్ గా ఉన్నాయి అనుకోండి, అంటే అందరూ కనెక్ట్ అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ మీరు రిలీజ్ చేయలేదు అనుకోండి, న్యూ కనెక్షన్ రాదు డేటాబేస్ నుంచి. అప్పుడు మీకు కనెక్షన్ రాకపోతే మీరు క్వరీస్ ఎట్లా ఫైర్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా సరే కనెక్షన్ అనేది వాల్యుబుల్ ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేయాలి. కనెక్షన్ మీ మెథడ్ లో తెచ్చుకున్నారు అంటే ఫైనలీలో రిలీజ్ చెయ్యాలి 100%. స్ప్రింగ్ ఏమంటదంటే, మీరు దాని గురించి బాధపడద్దు, నేను చూసుకుంటా రిలీజ్ చేయటం. మీరు ఏం రాయాలి, ఇన్సర్ట్ రాస్తారా రాసుకోండి, అప్డేట్ రాస్తారా రాసుకోండి, డిలీట్ రాస్తారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చూపియండి. ఓకేనా, ఎలా కనెక్షన్ తెచ్చుకోవాలి, ఎలా రిలీజ్ చేయాలి, అదంతా నేను చూసుకుంటా. మీరు మెయిన్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఈ రిపీటెడ్ వర్క్ మీద నేను చూసుకుంటా అని చెప్తుంది స్ప్రింగ్. స్ప్రింగ్ బేసికల్ కి కాన్సెప్ట్ ఇదే అండి. అన్ని స్ప్రింగ్ ORM వచ్చింది అనుకో ఒకలాగా, అంటే ఆల్రెడీ ఉన్న వాటినే ఇది సింప్లిఫై చేస్తుంది అనమాట కొన్ని ప్రాబ్లమ్స్ ని. రిపీటెడ్ గా ఏదైనా స్ప్రింగ్ అంతా ఇంతే అండి, రిపీటెడ్ గా చేసే పనిని స్ప్రింగ్ చేస్తుంది. మీ మెయిన్ లాజిక్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, అది వాడి స్ప్రింగ్ ఫిలాసఫీ. ప్లస్ విత్ డిపెండెన్సీ ఇంజెక్షన్. అర్థమైందా, ఏదైనా ఇప్పుడు స్ప్రింగ్ రెస్ట్ అన్నాడు అనుకోండి, ఓకే రెస్ట్ఫుల్ చేయడానికి ఒక 10 స్టేట్మెంట్లు ఏదైనా రాస్తాను అనుకోండి, మీరు ఎందుకు ఈ స్టేట్మెంట్లు మళ్ళీ మళ్ళీ రాస్తారు, నా రెస్ట్ టెంప్లెట్ వాడుకోండి అంటాడు. అంటే ఏంటి, టెంప్లెట్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట స్ప్రింగ్ లో అంతా. టెంప్లెట్ లో ఏముంటుందంటే రిపీటెడ్ కోడ్ టెంప్లెట్ చూసుకుంటుంది. అంటే స్ప్రింగ్ రాసేసి మన టెంప్లెట్ లో ఏం చేస్తామంటే మన మెయిన్ లాజిక్ రాస్తాం, ఈ టెంప్లెట్ ని ఇంటర్నల్ గా అది కాల్ చేస్తుంది. సో అర్థమైందండి కాన్సెప్ట్ ఏంటో. స్ప్రింగ్ అంతా ఉన్నదాన్నే సింప్లిఫై చేస్తుంది విత్ న్యూ థింగ్స్, ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అట్లా. ఓకేనా, బాయ్ అండి. ఏమన్నా డౌట్ ఉంటే పింగ్ చేయండి, నైట్ వచ్చాక చెప్తా. అనిల్ ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు నిద్రపోతారండి ఇప్పుడు? లేదు లేదు, అసలు లేకపోతే తర్వాత వస్తాను, పర్వాలేదు. ఓకే బాయ్. ఓకే బాయ్.